మనకు తెలియనికి ఆ దరఖాస్తు ఎడ పెడతాడు. ఏం పేరు నీ పేరు? గోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటావు? వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఎట్లుంది? ఎన్ని ఎకరాలు ఉంది? 2. 2 ఎకరాలు. రైతు బంధు కొత్త నిబంధనలు వస్తున్నాయి, 2 సార్లు అప్లై చేసుకోవాలట. ఎట్లుందంటావు అది? అది ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ మనుషులు ఉంటారు కదా. ఇప్పుడు మనం పెట్టుకోవాలంట, అది మంచిగుందా పద్ధతితో అడుగుతుండు అట్లా. కంప్లీట్ ఇది వరకు ఎట్లుందంటావు అట్లా 2 సార్లు అప్లై చేసుకుంటూ? అప్లై చేసుకున్నాడు ఏంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక మళ్ళా రాదా? ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటుందా 5 సంవత్సరాల దాకా? అది ఒక పంటకే ఉంటుందట. అది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి ఆడు ఈ ఒక 5 ఏళ్ళే ఉంటాడు, మళ్ళీ ఉండడు. ఇక కథమే ఆయనది. ఉంటాడో ఇక అది కూడా వాస్తవే. అది నేను ముసలోని అయినా నాకు పింఛని వంటి ఇస్తలేరు. సంవత్సరం అయింది మాట్లాడి ఇంతవరకు రాలే. అయ్యే 2000. 4000 ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఎలక్షన్ అమ్మగడు ఏం చేస్తున్నాడంటే సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటుండు. అది ఇచ్చేది ఉందో సచ్చేది పెంచిని. మీకు ఇప్పుడు రైతు భరోసా కూడా సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటుండు. అది కూడా మళ్ళీ 5 ఎకరాల లోపు నూనె అంటుండు. అప్లై చేసుకోలేడు 2 సార్లు. ఏం అప్లై చేస్తాడు? అది ఇచ్చాడో అయ్యాడు. ఇదివరకు అప్లై చేసిన ఉన్నాయి కాయ. ఇప్పుడు మోడీ ఇప్పుడు 2019లో వేసిండు. దానినే వస్తుంది. రేపు ఫిబ్రవరి వేస్తా అంటుండు. ఆయన వేస్తాడు. అది పద్ధతి. 2 సార్లు అప్లై చేసుకోవాలంటారు. 2 సార్లు ఎట్లా చేస్తారు ఆయన? రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లనే ఆలోచనలో ఉండాలి. మళ్ళీ అది నాటు పెట్టినోనికి వేస్తా అంటుండు. ఎట్లుందంటే కొత్త నిబంధనలు ఏం మంచిగా లేదు. మంచిగా లేదా? గతంలో ఇచ్చినట్టు అయ్యాలంట. ఇంకా ఆయన లండో ముండో ఇచ్చాడు కేసీఆర్. ఎలాంటి అది పెట్టలేదు. ఇవి అన్నీ లేవు. అప్లికేషన్ పెట్టుకోండి చేసి అప్పుడు పెట్టినాం. దాని ప్రకారమే నడుస్తుంది. ఒకసారి పెడితే అయిపోయింది. ఊక పెట్టమంటే చదువు వచ్చేవాడు చదువు రాదా మరి వచ్చి రాసుకపోతాడు ఎవడు. రోకల్పాడ పెట్టారు వీడికి, రేవంత్ రెడ్డికి. రోకల్పాడ పెడితే చక్కగా అవుతాడు. ఇప్పుడు ఇండ్లు అని ఇస్తుండు. ఇండ్లు ఇస్తోని కాట పింఛను ఉండొద్దట, గుంట భూమి కూడా ఉండొద్దట. ఏమి లేనోనికి అయితేనే ఇల్లు ఇస్తాడట. ఇప్పుడు అరే 1-2 అయినా కూడా నీకు పింఛను వస్తుందా? నీకు ఇల్లు బాదు. మళ్ళీ నీకు భూమి ఉందిగా, నీకు ఇల్లు బాదు. ఏ గుంట భూమి లేకుండా పింఛన్ లేకుండా బరీ వాతలు ఉన్నోనికి ఇస్తాడట ఇల్లు. ఎంతమంది ఉండాలి బరివాతల? ఈ ఊరికి ఎన్ని వస్తాయి? ఎంతమంది ఊరు బరివాతల? చెప్పు. కరెక్ట్ కాదు అది ముచ్చట. నా సొంచోడు పింఛన్ అని అడిగితే ఇప్పుడేడ వస్తున్నాయి పింఛన్లు లేవు అంటుండు. జగ్గు ఉప్పుతుండు ఇట్ట. ఏంటిరా 4,000 లేవు రూపాయలు. రేవంత్ రెడ్డి పాలన బంగారం ఉన్నట్టే ఉంది. ఎక్కడ వేసిన బంగారం అక్కడనే ఉంటుంది. కుక్కలు కూడా మురక చూస్తానే ఆయన బంగారం. ఆయన ఆడు పిట్టలతో వాడతాడు చూడు పాట. ఇంటి అంత బంగారం, ఇంటి ముంగట అంత బంగారం అని. అవి అట్లుంది. అదే ప్రజాపాలన గిదే మరి. ప్రజాపాలన గిది. ఎవరు వాళ్ళు చేసుకుని నా ఏమంట కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉందని తాగుతూరు తింటురా. వాడు 10 రూపాయలు అప్పు చేసుకొని తింటుండు. ఎట్ట తింటుండో గిసొంటి దగ్గరకు వచ్చి అయ్యా అప్ప అని బతిరాడి తాగుతుండు. ఇంత ఆన్ రెక్కలతోటి ఆడేవాడిని ఇస్తుండ రేవంత్ రెడ్డి గారు. ఏమీ లేదు. ఏది మాటలు కోటలు వస్తున్నాయి, గుట్టలు దాటుతున్నాయి, కానీ ఒక్కటి లేదు. ఫ్రీ బస్ ఒకటేసిటాయా ఆడోళ్ళు.
ఆడోళ్ళు ఎక్కుతారు మగవాళ్ళ కింద నూకేస్తారు. ఇప్పుడు కాలు నొప్పి ఉంది నాకు, పైకి ఎక్కింది అనుకో వాళ్ళు అంటారు, గుర్ర కొడుతుర్రు అలా కూర్చొని. అమ్మ నా కాలు వస్తుంది జరుగురాదా అంటే ఇట్లా మొగం చూసి అంటుంది. ఇంటిరా నా సొంటోడికి ఇట్లా పట్టుకొని నిలబడవలసిందే. ఇప్పుడు ఎక్కడ యాత్రలు గీత్రాలు అంతా ఎక్కడ చూడ ఆడోళ్ళే, మగ పురుగే కనబడదు. ఓరి ఆడు 2 దెబ్బలు కొట్టక ముందుకే బస్ ఎక్కుతుంది పెళ్ళం పోయి, అమ్మగారి ఇంటికాడ పడుతుంది పోయి. అమ్మగారి ఇంటికాడ ఏమే గట్టపోయినావు అంటే నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది. విన్నావా? మొత్తం ఆడోళ్ళే జుట్టు పట్టుకుంటారు బస్సులల్లా కొట్టుకుంటారు. ఎందుకు పెట్టిర్రా ఫ్రీ బస్ అని ఒగామ అంటుంది. అమ్మాయి మంచి పని చేస్తే ఆడు మంచి పని చేసిందని తిడుతురు. అదే వాళ్ళే తిడుతురు. మరి ఎందుకు తిడుతురు? వాళ్ళకి మంచి పని చేసిండు అనుకో, వాళ్ళు రేవంత్ రెడ్డి కడుపు చల్లగా ఉన్న మాకు ఫ్రీ బస్ చేసిండు అని మొక్కాలి. మరి ఇక్కడికి అడిగిన ఆమెమో ఇక్కడికి ఎందుకు ఇచ్చిండు ఫ్రీ బస్ అని అంటారు. ఎందుకంటారు? అగో వాళ్ళే జుట్టు పట్టుకుంటారు ఆడోళ్ళు, మగవాళ్ళని ఏడ గెలవనిస్తలేరు. సంవత్సర కాలంలో ఏది లేదు, ఏడేసిన గొంగడ అన్నే ఉంది. కేసీఆర్ అన్నా చేసిండు మంచిగా, కానీ ఈ రేవంత్ రెడ్డి అంత వేస్ట్ గాడు ఇంకోళ్ళు లేడు. మాటలే. ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ 900 నేను నిన్న తీసుకున్నా. 900 పెట్టి గ్యాస్ బుడి తీసుకున్నా. మరి ఇది వాళ్ళ బ్యాంకులో పడతాయి అన్నారు. బ్యాంక్ కాడికి పోతే ఏది లేదు, పైసా లేదు. అదే ధర ఉన్నది. ఏది 500 గ్యాస్ బుడ్డి ఏది ఎవరికి ఇచ్చిండు? దేశంలో ఒక్కరికి చూపియాను నీ పాడుగా. ఇప్పుడు ఈ ఊరు ఏమన్నా చెప్పిరా నీకు ఇచ్చిరాని? నువ్వు ఆయన అంటుండు, కానీ ప్రజలు ఎవరన్నా నువ్వు తిరిగి వస్తున్నావు కదా, వచ్చినప్పుడు ఈ ఊళ్ళు ఇచ్చిరా అని అంటూ రాని ఎవరన్నా చెప్పిరా? మా ఊళ్ళో ఎవ్వరికి రాలే ఎవరికి. రైతుల విషయంలో కూడా బాబాయ్, రైతు బంధు విషయంలో కూడా 2 భూమి లేదు. నేను రైతు గురించి చెప్పను. నేను దర్చుకునేది కమ్మరి పని, కమ్మరి వల్ల మేము ఆ వృత్తి కూడా పోయింది. ఇగో కిసాన్ ఆసాం వచ్చి కొడవలో జరిపించుకుంటే 50 రూపాయలు ఇస్తారు నాకు. ఆ 50 రూపాయలతోటి పొట్టేలా తీసుకుంటాను. నాకు భూమి లేదు, బుర్ది లేదు, ఏది లేదు, పింఛన్ కూడా లేదు. లేదు మరి అడిగినాం, నీకు 60 ఏళ్ళు రావాలంట. నాకు 60 ఏళ్ళు లేవు. 57 ఏళ్ళకి ఇస్తాను. మొన్న అప్లై చేసుకుంటే ఇస్తా అన్నారు. అప్లై లేదు, నా అప్లై లేదు, చేసినాం, ఏది లేదు. నాది ఇల్లు రేకుల ఇల్లు ఉంది నాది. ఆ రేకుల ఇల్లు ఉన్నది 3 అంతస్తులోనికేమో ఆయన ఫోటో దించుకొని పోయారు ఇల్లు ఇస్తానని. నా ఇంటికి వచ్చి నీ పేరు రాలేదు అంటారు. ఆ లిస్టులో నా పేరే రాలేదట. ఏమో మరి 2 అంతస్తు పక్కకు జగదిగా అని ఇంటికేమో ఇల్లు వచ్చింది దానికి. ఆయన కొడుకుని వచ్చి దించకపోయాడు. ఇప్పుడు నాకు ఏమైంది పిల్లగా, మరి మా ఇంటికి వస్తలేదు దించలేదు అంటే నీ పేరు రాలే తాత అంటారు. మరి నా కొడుకుది కూడా రాలేదట. విన్నావా? గట్ల ఉంది పాలన. ఏమనుకుంటారే? ఏమంట కాంగ్రెస్ పాలన గురించి గిన్నెనాడికి చెప్తాడు. తిన్నోడే కానీ తిట్టిన లేడు.